నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విమానం గురించి మాట్లాడుకుందాం. అమెరికా వాయుసేనకు చెందిన E-4B. అవును. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొంచెం ఉద్రిక్తతలు పెరిగాయి కదా. అవును. ఆ సమయంలో ఇది ఆకాశంలో కనిపించడం చాలా ఆసక్తి రేకెత్తించింది. నిజమే. దీన్ని డూమ్స్డే ఎయిర్క్రాఫ్ట్ అని పిలుస్తారు. ఆ పేరు వింటేనే ఏదో పెద్ద విషయమే అనిపిస్తుంది. అవును, ఆ పేరుకి తగ్గట్టే ఉంటుంది దీని కథ. అసలు ఏమిటి విమానం? ఎందుకంత గోప్యత? మన దగ్గర ఉన్న సమాచారం బట్టి దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దామా? తప్పకుండా. ఈ E-4B విమానం ఉందే, ఇది బేసిక్గా బోయింగ్ 747-200B విమానం ఆధారంగా తయారు చేశారు. అంటే దాన్ని మార్చారన్నమాట. ఓ 747నా? పెద్ద విమానం గదా అది. అవును. దీనికి నైట్ వాచ్ అని, ఫ్లయింగ్ పెంటగాన్ అని కూడా పేర్లున్నాయి. ఇది అంటే కేవలం ప్రయాణికులను తీసుకెళ్లే విమానం కాదు. మరి ఇది ఒక మొబైల్ కమాండ్ సెంటర్, అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తుంది. అంటే ఉదాహరణకు దేశం మీద ఏదైనా పెద్ద దాడి, ముఖ్యంగా అణుదాడి లాంటిది జరిగితే అయ్యో అప్పుడు అంటే భూమి మీద మన నాయకత్వం, ప్రెసిడెంట్, రక్షణ మంత్రి, ఇతర ముఖ్యమైన సైనిక అధికారులు వీళ్లంతా సురక్షితంగా లేరు అనుకున్నప్పుడు గాల్లో నుంచే దేశాన్ని నడపడానికి, సైనిక కార్యకలాపాలు కొనసాగించడానికి దీన్ని వాడతారు. అందుకే డూమ్స్డే ప్లేన్ అంటే ప్రళయదినం విమానం అనే పేరొచ్చింది. అక్షరాల గాల్లో తేలే ఒక కమాండ్ సెంటర్ అన్నమాట. భలే ఆసక్తికరంగా ఉంది. మరి దీనికంత కీలక పాత్ర పోషించాలంటే దాని సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉండాలి కదా. కరెక్ట్. దీని సామర్థ్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఏకధాటిగా దాదాపు 7,000 మైళ్ల దూరం వెళ్లగలదు. 7,000 మైళ్ళా? అంతేకాదు, గాల్లోనే ఇంధనం నింపుకునే టెక్నాలజీ ఉంది దీనికి. అంటే థియరిటికల్గా రోజుల తరబడి గాల్లోనే ఉండగలదు. ఓ అలాగా? రికార్డులో చూస్తే ఒకసారి ఏకంగా 35 గంటలు ఆగకుండా ప్రయాణించింది. 35 గంటలా? అంటే దాదాపు 1.5 రోజు ఆగకుండా గాల్లోనే. నమ్మశక్యంగా లేదు. అవును. అత్యవసర పరిస్థితుల్లో భూమి మీద ఎక్కడా ఆగాల్సిన పని లేకుండా సుదీర్ఘకాలం ఆపరేట్ చేయగలదన్నమాట. ఇందులో సుమారు 112 మంది వరకు ఉండొచ్చు, సిబ్బంది, అధికారులు కలిపి. మరి భద్రత విషయం, ముఖ్యంగా అణుదాడులని తట్టుకుంటుంది అంటున్నారు. అదెలా సాధ్యం? అంటే ఆ రేడియేషన్, ఆ ఎఫెక్ట్ అంతా. అవును, అక్కడే దీని అసలు స్పెషాలిటీ ఉంది. ఈ విమానాన్ని ఎలా డిజైన్ చేశారంటే అణుబాంబు పేలుళ్ల వల్ల వచ్చే తీవ్రమైన ప్రకంపనలు, వేడి, ఇంకా ముఖ్యంగా విద్యుత్ అయస్కాంత పల్స్, EMP అంటారు కదా. విన్నాను. ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ పాడైపోతాయి కదా దానివల్ల. ఎగ్జాక్ట్లీ. ఆ EMP ప్రభావాన్ని కూడా తట్టుకునేలా చాలా పటిష్టంగా తయారుచేశారు. దీనికి స్పెషల్ న్యూక్లియర్ థర్మల్ షీల్డింగ్ ఉంటుందన్నమాట, కవచాలు లాంటివి. అద్భుతం. అంతేకాదు, కమ్యూనికేషన్ కోసం ఏకంగా 67 శాటిలైట్ డిష్ యాంటనాలున్నాయి. 67? ఎవరితోనైనా ఎక్కడికైనా సరే సురక్షితంగా, నిరంతరాయంగా మాట్లాడగలరు. అంటే ఇది కేవలం కమాండ్ సెంటర్ మాత్రమే కాదు, ఒక ఎగిరే కమ్యూనికేషన్ హబ్. ఒక రకంగా చెప్పాలంటే ఎగిరే కోట లాంటిది. మరి దీనికి పోరాడే శక్తి ఏమైనా ఉందా, లేక కేవలం కమాండ్ వరకేనా? ప్రధానంగా అయితే ఇది కమాండ్ పోస్టే, కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో తనను తాను రక్షించుకోవడానికి, అంటే తరుముకొచ్చే శత్రు విమానాల మీద దాడి చేయగల పరిమిత సామర్థ్యం ఉందని కూడా అంటారు. ఇక లోపల సౌకర్యాలు చూస్తే ఇది 3 అంతస్తుల నిర్మాణం. పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి. కమాండ్ కంట్రోల్ సెంటర్లుంటాయి, అధికారులకి రెస్ట్ తీసుకోవడానికి ఓ 18 బెడ్లు కూడా ఉంటాయి. అంటే ఇది కేవలం సిద్ధాంతం కాదు, వాడకంలో కూడా ఉంది. అవును, ఉంది. 9/11 దాడుల తర్వాత అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ని సురక్షితంగా ఉంచడానికి దీన్ని వాడారు. అలాగే 1995లో హరికేన్ ఓపెల్ వచ్చినప్పుడు ఫెడరల్ ఎమర్జెన్సీ అధికారులు కూడా దీన్ని ఉపయోగించారు. అమెరికా దగ్గరే ఇలాంటివి మొత్తం 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? సరే, ఇటీవల దీని కదలికల గురించి వార్తలొచ్చాయి కదా. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఇది లూయిజియానా నుండి మెరీల్యాండ్కి, అంటే వాషింగ్టన్ సమీపానికి వెళ్ళిందని. ఈ టైంలో ఇలాంటి మూమెంట్ దేనికి సంకేతం అనుకోవచ్చు? మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అంతర్జాతీయ మీడియా దీన్ని ఎలా విశ్లేషిస్తోందంటే ఇది అమెరికా తమ యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకోవడంలో ఒక భాగం అని. అంటే ఒక డ్రిల్ లాంటిదా?
ఒక రకంగా అంటే ఇంత కీలకమైన స్ట్రాటజిక్ ఎసెట్ని సంక్షోభ సమయంలో యాక్టివేట్ చేయడం, దాన్ని రాజధానికి దగ్గరగా తీసుకురావడం, ఇది అమెరికా ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ నాయకత్వాన్ని కొనసాగించడానికి ఎంత సిద్ధంగా ఉందో, పరిస్థితిని ఎంత సీరియస్గా తీసుకుంటోందో ప్రపంచానికి చెప్పే ఒక బలమైన సంకేతం అన్నమాట. అవును, నిజమే. మొత్తానికి చూస్తే ఈ E-4B నైట్ వాచ్ అనేది కేవలం ఒక విమానం కాదు, అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా అమెరికా ప్రభుత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని కాపాడే ఒక అభేద్యమైన ఎగిరే కమాండ్ సెంటర్. దాని నిర్మాణం, దాని వెనుక ఉన్న ఆలోచన అన్నీ ఆశ్చర్యం కలిగిస్తాయి. నిజమే. అయితే ఈ విమానం ఉనికి, దాని సామర్థ్యాలు చూసినప్పుడు నాకో ప్రశ్న వస్తుంది. ఏమిటది? ఇంత ప్రత్యేకమైన, ఇంత శక్తివంతమైన వనరులను కలిగి ఉండటం, వాటిని ఎప్పుడైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంచడం, ఇది ప్రస్తుత ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఎంత సున్నితంగా, ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెప్పకనే చెబుతోందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా. అవును, అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.